అందరికీ నమస్కారం. తెలుగు కథల నిలయం ఛానల్‌కి స్వాగతం. రాఘవ తల్లి చితిమంటలింకా చల్లారనే లేదు. ఆ ఇంట్లో అల్లకల్లోలం మొదలైంది. ఏడ్పులు, తూడ్పుల స్థానంలో శాపనార్థాలు మొదలయ్యాయి. శ్మశాన వైరాగ్యపు వాతావరణం మాయమై, ఆర్థికపరమైన గింజులాటలారంభమయ్యాయి. ముఖ్యంగా ఆ వృద్ధురాలిపై ఉన్న సొమ్ముల విషయంలో ఆ ఇంట్లో యుద్ధ వాతావరణం లాంటిదే ఏర్పడింది. ఎడచూపులు, పెడచూపులు, సూటిపోటి మాటలు నడుస్తున్నాయి. రాఘవ చెల్లెలు సరోజ తల్లిపై ఉన్న సొమ్ములన్నీ తనకే చెందుతాయంటుంది. రాఘవ వాటిని వదిలిపెట్టుకోవడానికి సిద్ధంగా లేడు. ఈ విషయంలో సరోజ, రాఘవ భార్య కమల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత వైరం లాంటిదేర్పడింది. ఇంట్లో ఉన్న బంధువుల నోళ్లలోనూ ఇదే విషయం నానుతుంది. చుట్టుపక్కల ఇళ్లల్లో చర్చోపచర్చలు జరుగుతున్నాయి. కొందరు రాఘవను, మరికొందరు సరోజను సమర్థిస్తున్నారు. రాఘవ బావ మధుసూదన్ బావమరిదితో కారాలు, మిరియాలు నూరుతున్నాడు. కర్మ కార్యక్రమంలో ఒకటైన పిట్టకు పెట్టి స్నానాలవి ముగించుకొని ఇంటికొచ్చారు. భోజనాలు చేసి కూర్చున్నారు. నేనొక్కదాన్నే ఆడబిడ్డను. మా అమ్మ మీదున్న సొమ్ములన్నీ నాకే రావాలి. ఇది రివాజు. నన్నేడ్పించుకోవద్దు. ఏడుస్తూ శాపనార్థాలు పెడుతూ అంది సరోజ. భార్య మాటలకు వంతపాడాడు మధుసూదన్. ముసలమ్మను బాగా అరుసుకున్నావని బంగారమంతా నీకివ్వాలి కదా! మేమే అప్పుల్లో పడున్నాం. ఒక్క పెసరు కూడా నీకిచ్చేది లేదు. ఈమట ఆడబిడ్డట, బంగారం ఇయ్యన్నట. చేతులు తిప్పుతూ వ్యంగ్యంగా అంది కమల. ఆ మాటలకు గయ్యిమని లేచింది సరోజ. చేతులను గాల్లో నేలకేసి చెరిచినట్టు చేస్తూ, బాగా కారడ్డాలాడుతున్నావేంది? నా ఉసురు తగిలి నాశనమైపోతారు. ఆడబిడ్డ నేర్పించుకున్న వాళ్ళెవరూ బాగుపడలేదు అని ఏడవడం మొదలుపెట్టింది. కడుపులో దుఃఖం లేకున్నా ఏడ్పొకటి. ఎవరి నాశనం వాళ్ళెంబడే ఉంటుంది. నీ సొమ్మేమైనా తింటే మేం నాశనమైతాం. మా సొమ్ము తింటే నువ్వు నాశనమైతావ్. కాకులు శపిస్తే బక్కగుడ్లేం చావయి. సరోజకు ధీటుగా జవాబిచ్చింది కమల. అటు రాఘవ, ఇటు మధుసూదన్ తమ భార్యల పక్షం వహించి మాట్లాడటానికి సిద్ధమవుతున్నారు. అది చూసి రాఘవ మేనమామ చంద్రయ్య లేచి నిల్చున్నాడు. మీకేమైనా బుద్ధుందా? మీరసలు మనుషులేనా? ముసల్ది పోయి 3 రోజులన్నా కాలేదు. చావు వాసనైన పోనింట్లో బంగారం కోసం కుక్కల్లా కోట్లాడుకుంటున్నారు. ఛీ, మీ పుటకలు పాడుగాను. కొంచెం ఆగుతేం బోతుంది? పెద్ద కర్మయ్యే వరకైనా ఆగుండ్రి. ఆ తెల్లవారి అన్ని విషయాలు మాట్లాడుకుందాం. ఈలోగా నోరు తెరిస్తే బాగుండదు గద్దరించినట్టన్నాడు. ఆ మాటలతో అందరూ నోళ్లు మూసుకున్నారు. కర్మైన తెల్లవారే మాట్లాడుకోవాలని నిర్ణయించుకున్నారు. అయితే వాళ్ళు ఒకరితో ఒకరు హృదయపూర్వకంగా మాట్లాడుకోవడం లేదు. వాళ్ళ మనసంతా ఆ బంగారంపైనే. ఆ బంగారం దక్కించుకోవడానికి తమకు మద్దతుగా మాట్లాడే పెద్ద మనుషులను కూడగట్టుకుంటున్నారు. సరోజ, కమల వృద్ధిరాలి మరణం గురించి వల్లిస్తూ పోటీపడి ఏడుస్తున్నారు. మధుసూదన్, అతని తరపు వాళ్ళు కర్మకాండ కోసం రాఘవతో వీలైనంత ఎక్కువ ఖర్చు చేయించడానికి ప్రయత్నిస్తున్నారు. వారం రోజులుగా రాఘవ మనసు రకరకాల సంఘర్షణకు లోనవుతోంది. ఆ సొమ్ములు గూర్చి ఆలోచిస్తూనే అన్ని కార్యక్రమాలు చేస్తున్నాడు. ఆ రోజే పెద్ద కర్మ ముగిసింది. అర్ధరాత్రి వరకు వచ్చేపోయే జనంతోనే సరిపోయింది. మంచంలో నడుం వాల్చాడు రాఘవ. కాని ఎంత ప్రయత్నించినా నిదుర పట్టడం లేదు. తెల్లవారితే సొమ్ముల గూర్చి పంచాయితీ. ఆ సొమ్ములు చెల్లికివ్వాలా? అసలెందుకివ్వాలి? తల్లి మీది సొమ్ములు కూతురికే చెందుతాయంటారు. కానీ ఎప్పుడు? అవసరాల్లో తల్లిని ఆదుకున్నప్పుడు. మరి తన చెల్లెలు? తల్లి గురించేం పట్టించుకుంది? సమయానికొచ్చి సొమ్ములు మాత్రం కావాలంటుంది. ఆ సొమ్ముల కోసం చెల్లి ఎంత గొడవ చేస్తుంది? ఇంట్లో ఎంత అల్లకల్లోలం సృష్టిస్తుంది? అమ్మ బ్రతికున్నప్పటి నుంచే ఎంతో గందరగోళం చేస్తుంది. సొమ్ముల కోసం చెల్లెలు చేసిన పనులన్నీ జ్ఞాపకం వస్తున్నాయి రాఘవకు. 4 ఏళ్ల క్రితం సరోజ రాఘవ ఇంటికి వచ్చింది. అప్పుడామె 10 ఏళ్ల కూతురు వృద్ధిరాలితో, అమ్మమ్మ, నువ్వెప్పుడు చచ్చిపోతావు? ముసల్దానివైనావు కదా! ఎలాగూ చనిపోయేదానివే. నీ మీదున్న నగలియ్యి నాకు. కరిగించి రింగులు చేయించుకుంటా. నువ్వు చనిపోయిన తర్వాత ఆ నగలు మా అమ్మకే వస్తాయట కదా! అప్పుడైనా అవి నాకే ఇస్తానంది మా అమ్మ అంది. ఆ మాటలు విన్న వృద్ధురాలు కళ్ళనీళ్లు తీసుకుంది. అక్కడున్న వాళ్ళంతా ఆశ్చర్యపోయారు. ఆ అమ్మాయిని కసిరారు. సరోజ మాత్రం కూతురునొక్క మాట కూడా అనలేదు. తొందరగానే చచ్చిపోవాలనుందమ్మా.
కానీ చావు రావడం లేదు. ఏం చేయాలో చెప్పు? బలవంతంగా ప్రాణం తీసుకోవడం బాగుండదు కదా! ఆ పైవాడు తీసుకెళ్ళేంత వరకు ఉండక తప్పదు. నేను చచ్చిపోయేంత వరకు మీ అమ్మని ఆగమను. మనవరాల్ని దగ్గరికి తీసుకొని అందా వృద్ధురాలు. ఎప్పుడు పుట్టింటికొచ్చినా తల్లి మీది సొమ్ములు గూర్చే అడుగుతుంది సరోజ. అవి ఎలాగూ తనకే వస్తాయి కాబట్టి అప్పుడే ఇవ్వమంటుంది. ఇవ్వకుంటే శాపనార్థాలు పెడుతూ పోతుంది. ఓసారి తల్లి జబ్బు పడితే చూడడానికొచ్చింది సరోజ. పండ్లు, బ్రెడ్ తెచ్చి తల్లికి తినిపించింది. దగ్గరగా కూర్చొని ఆప్యాయంగా మాట్లాడింది. తల్లిని సరిగా చూసుకోవడం లేదని వదిన మీద నిష్ఠూరాలాడింది. తెల్లవారితే ఇంటికి పోతాననగా రాత్రి తల్లి పక్కన కూర్చొని, అమ్మా! నువ్వు త్వరలో చనిపోవడం ఖాయం. ఏం బతికినా కొన్ని రోజులో, మహా అయితే నెలలో. మంచంలో పడున్న నీ మీద సొమ్ములుండేం జేస్తాయి? అవెలాగూ నాకే ఇస్తావు కదా! నువ్వు చనిపోయిన తర్వాత అన్నయ్య, వదిన సొమ్ములు నాకివ్వడానికి కిరికిరి చేస్తారేమో. అందుకోసం ఇప్పుడే నాకిచ్చేయి. నువ్వు చనిపోతే ఏడ్చేదాన్ని నేనొక్కదాన్నే కదా! అంది. చెల్లెలి మాటలు విని అసహ్యించుకున్నాడు రాఘవ. వృద్ధురాలి కళ్ళ వెంట పటపటా నీళ్లు కారాయి. కొద్ది క్షణాలాగి ఆమె సరోజతో, అవునమ్మా, నేను చస్తే ఏడ్చేది నువ్వే. ఏడవడానికి కిరాయి కిందికైనా నా సొమ్ములియ్యమంటావ్. అయినా ఎవరేడుస్తారో నేను చూడస్తానా బిడ్డా? ఇవెలాగూ నీకే. కనీసం నేను చనిపోయేంత వరకైనా నా మీద ఉండనియ్యి అంది. తల్లిని తిడుతూ వెళ్ళిపోయింది సరోజ. అన్నా వదినలే తనకివ్వకుండా చేస్తున్నారని వాళ్ళనూ తిట్టింది. తల్లి బతుకున్నప్పుడే ఆ సొమ్మును చేజెక్కించుకోవడానికి సరోజ ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలించలేదు. లేవలేని స్థితిలో మంచంలో ఉన్న తల్లి దగ్గరకు 2 నెలల క్రితం వచ్చింది సరోజ. అప్పుడు కూడా సొమ్ములు గూర్చే గొడవ చేసింది. ఇద్దరు పెద్ద మనుషుల సమక్షంలో వాటిని తీసి పెట్టెలో వేసి తాళం వేశాడు రాఘవ. అలాంటి చెల్లెలకు సొమ్ములివ్వాలా? తల్లి గూర్చి ఏం బాధ్యత తీసుకుందని ఇవ్వాలి? ఒకవేళ తన చెల్లెలు తల్లిని బాగా చూసుకుంటే ఆ నగలిచ్చేవాడా తను? ఏమో, తనను తానే రకరకాలుగా ప్రశ్నించుకున్నాడు రాఘవ. ఊళ్ళోనే ఎలిమెంటరీ టీచర్‌గా పనిచేస్తున్న రాఘవకు మారుమూల పల్లెటూరుకు బదిలీ అయింది. ఆ సమయంలోనే తల్లికి జబ్బు చేసింది. తల్లిని అక్కడకు తీసుకొని పోయే పరిస్థితి లేదు. పోగా మళ్ళీ ఊళ్ళోకి రావడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు రాఘవ. ఆ సమయంలో తల్లి జబ్బు పడటం అతనికి బాధాకరంగానేంది. అప్పుడే సరోజ, చంద్రయ్య రాఘవ దగ్గరికొచ్చారు. అమ్మని తీసుకెళ్ళి కొన్ని రోజులుంచుకో, తర్వాత నేను తీసుకొచ్చుకుంటాను. నాకిప్పుడు వసతి లేదు చెల్లెలతో అన్నాడు రాఘవ. ఆరోగ్యం మంచిగా లేని దాన్ని తీసుకుపోయి నేనేం చేసుకోవాలి? ఇప్పుడు బాగా పనులున్న కాలం, నా నుంచి కాదు అంది. రాఘవ మేనమామ చంద్రయ్యనడిగాడు. చంద్రయ్య ఆమెను తీసుకెళ్ళాడు. అప్పుడు 3, 4 నెలల వృద్ధురాలు అక్కడే ఉంది. ఇన్ని జరిగాక కూడా ఆ సొమ్ములు చెల్లెలికెందుకివ్వాలి? పోగా తన పరిస్థితి కూడా ఏం బాగాలేదు. ఇదివరకే అప్పులున్నాయి. దానికి తోడు కర్మ బాగా చేయాలని, ఘనంగా చేయాలని తనతో విపరీతంగా ఖర్చులు పెట్టించారు. తానిప్పుడు మరిన్ని అప్పుల్లో కూరుకుపోయాడు. అమ్మ మీద 4 తులాల బంగారముంది. దాన్ని దృష్టిలో పెట్టుకొనే హాస్పిటల్ ఖర్చులనైనా భరించాడు. మరిప్పుడా సొమ్ములు చెల్లికివ్వమెలా కుదురుతుంది? రకరకాలుగా ఆలోచిస్తున్నాడు రాఘవ. ఈ 10 రోజులుగాను అంతకు ముందు తల్లి మీద నగలను ఆడబిడ్డకివ్వాల్సిన విషయం గూర్చి కోస్తా మిత్రులను, రాయలసీమ మిత్రులనడిగి వాళ్ళు చెప్పిన విషయాలను జ్ఞాపకం చేసుకున్నాడు రాఘవ. కోస్తా మిత్రులిలా చెప్పారు. మా ప్రాంతంలో తల్లి మీదున్న సొమ్ములు సాధారణంగా కూతురికే ఇస్తారు. కానీ తల్లి బాధ్యతను కొంతైనా స్వీకరించాలి. మా ప్రాంతంలో కూతురిండ్లల్లో తల్లులు చాలా రోజులుండటం జరుగుతుంది. జబ్బుపడిన రోజుల్లోనూ కూతురు చూసుకుంటుంది. తన చెల్లెలు చుట్టపు చూపుగా రావడం, లాంఛనాలని తీసుకెళ్లడమే కాని తల్లినెప్పుడూ పట్టించుకోలేదు. ఒకవేళ తన తల్లిని పట్టించుకొనున్నా తానా నగలిచ్చేవాడా? ఎక్కడి ఆచారాలక్కడా అని తనకు తాను సమాధానం చెప్పుకున్నాడు రాఘవ. రాయలసీమ మిత్రుడిలా చెప్పాడు. మా ప్రాంతంలో తల్లి మీదున్న సొమ్ముల్లో ఆమె తెల్లిగారి నుంచి ఆమెకి సంక్రమించినవి మాత్రమే కూతురికొచ్చే అధికారం ఉంటుంది. మరి తన తాతగారి నుంచి వచ్చిన సొమ్ములేమున్నాయి? అమ్మ మీది సొమ్ములన్నీ తన తండ్రి చేయించినవే. ఈ విషయం అమ్మే చెప్పింది. ఆ విధంగా చూసినా ఆ సొమ్ములు తనకే చెందుతాయి. తాను తండ్రి బాధ్యతను స్వీకరించాడు. తండ్రి జబ్బు పడినప్పుడు కూడా చెల్లెలేం పట్టించుకోలేదు. ఆనవాయితీగా 9దో రోజు జరిపే చిన్న కర్మ ఖర్చులో
కొంత భరించడానికి కూడా గొడవ చేసింది. ఎట్టి పరిస్థితిలోనూ చెల్లెలుకు ఆ సొమ్ములివ్వకూడదనే నిర్ణయించుకున్నాడు రాఘవ. తనను తాను సమర్థించుకోవడానికి రకరకాలుగా తర్కించుకున్నాడు. వాదాలను తనకు అనుకూలంగా మార్చుకున్నాడు. తెల్లవారి పంచాయతీ పెద్దల ముందేం మాట్లాడాలో, భార్యతో ఏం మాట్లాడించాలో రిహార్సల్సల్లా చేసుకున్నాడు. తెల్లవారుజామున నిద్రలో కొరిగాడు. అతడు మేల్కొనేసరికి బారెడు పొద్దెక్కింది. ఉదయం 10 గంటలవుతుంది. ఊరి పెద్ద మనుషులొక్కొక్కరు రాఘవ ఇంటికొస్తున్నారు. ఇంటి ముందే పంచాయతీ. పెద్దలంతా బల్లల మీద, మంచాలపై, అరుగు మీద కూర్చున్నారు. కర్మయిన తర్వాతనే పోవాల్సిన రాఘవ బంధువుల్లో కొందరు ముఖ్యులు ఈ పంచాయతీ కోసమే ఇంకా ఉన్నారు. రాఘవ, కమల, మధుసూదన్, సరోజ వాకిట్లో పందిరి గుంజల దగ్గర నిల్చోనున్నారు. చావు వాసనైనా పోనింట్లో అన్నా చెల్లెండ్లు సొమ్ముల కోసం పంచాయతీ పెట్టుకోవడం పెద్ద మనుషులకు అసహ్యమనిపిస్తుంది. వృద్ధుడైన పంచాయతీ మెంబర్ రామ్రెడ్డి అందర్నీ చూసి గొంతు సవరించుకున్నాడు. విషయం తెలిసిందే. దీన్ని పెద్దగా పొడిగించాల్సిన అవసరం లేదు. మూరెడు పొడుగు రాగం తీసి ఏలెడంత పాట పాడినట్టు గాకుండా దీన్ని త్వరలో ముగిద్దాం. ఇది పెద్ద మనుషుల దాకా రావాల్సింది కాదు. ఇంట్లోనే ఏదో విధంగా చేసుకోవాల్సింది పోయి నలుగురిలో పడ్డారు. ఉన్న కొద్దీ నగ కోసం కుక్కల్లా కాట్లాడుకుంటున్నారు. మీలో ఎవరికీ ఓపికల్లేవు. మా చెల్లే కదా తోడబుట్టింది వదిలిపెడితే ఏం పోతుందని రాఘవ అనుకోవడం లేదు. అన్న అప్పుల్లో ఉన్నాడు. పట్టుబట్టడం ఎందుకని సరోజ్ అనుకోవడం లేదు. ఈ విషయం ఏం చేద్దామో చెప్పండి అన్నాడు. ఆ మాటలనందరూ శ్రద్ధగా విన్నారు. ఈ సొమ్ముల కోసం ఇంటి వాతావరణమే మారింది. ఇంట్లో చావు వాసనకు బదులు డబ్బు వాసన మొదలైంది. ఏడుపులు తూడ్పులకు బదులు తిట్లు శాపాలు చోటుచేసుకున్నాయి. కలకాలం కలిసుండాల్సిన అన్నా చెల్లెండ్లు తల్లి కాటనం ఆరకముందే తగువులాడుకుంటున్నారు. ఈ 10 రోజుల నుంచి అంతకు ముందు కూడా నగల కోసం జరుగుతున్న ఘర్షణ మనందరికీ తెలుసు. రాఘవ, సరోజ మీకు నేను చెప్పేదొకటే బిడ్డా. డబ్బు శాశ్వతం గాదు. ఈ నగల కోసం మీ మధ్యనున్న సంబంధాలను నాశనం చేసుకోవద్దు అన్నాడు వెంకటేశ్వరరావు. రాఘవ కొంచెం ముందుకు జరిగి పెద్ద మనుషులతో మీరంతా కొంచెం శ్రద్ధగా వినండి. అది నాకు చెల్లెలే కాదనడం లేదు. నాతో రక్తం పంచుకుని పుట్టిందే. కానీ అది మా అమ్మ మీది సొమ్ముల కోసం ఎంత అమానుషంగా ప్రవర్తించిందో మీకు తెలియదు. మా అమ్మ చావకముందే ఎలాగూ చస్తావు కదా నగలివ్వమంది. తన కూతురుతోనూ అడిగించింది. సొమ్ముల కోసం మా అమ్మ చావును కోరుకుంది మా చెల్లెలు. చావాలని 1000 కళ్ళతో నెదురుచూసింది అన్నాడు. ఆ మాటలు విని ముందు కురుకొచ్చింది సరోజ. చేతులూపుతూ అంది. నువ్వేమో అమ్మని పువ్వుల్లో పెట్టి సాదినావు. నేనేమో అమ్మ చావాలని చూశాను. అందుకే కదా అమ్మ చావకముందే సొమ్ములు తీసి దాచిపెట్టావు. నీ పెండ్లాం నువ్వు అమ్మ తొందరగా చస్తే సొమ్ములు తీసుకోవచ్చని చూశారు. అందుకే ఈ నాటకం ఆడుతున్నారు. ఆడబిడ్డ నేర్పించుకున్నోళ్ళెవ్వరూ బాగుపడరు. తల్లీ మేం బాగుపడకపోనీ నువ్వే బాగుపడి పెద్ద పెద్ద బంగ్లాలు గట్టుకో. ఎవరి నాశనం వాళ్ళంబడే ఉంటది అంది కమల. ఆగుండ్రి నీ యవ్వ అని లేచి నిల్చున్నాడు కొండలరావు. ఇన్ని రోజులు ఒకరినొకరు శపించుకున్నది చాలదా? పెద్ద మనుషుల ముందు కూడా తిట్టుకోవాలా? మీ కారెడ్డాలు, శాపాలు విడిచిపెట్టి అసలు విషయంలోకి రండి. ఈ విషయంలో పట్టు విడుపులుండాలి. సరోజా నువ్వేమంటావో చెప్పు అన్నాడు. నేననేదేముంది? లోకం రివాజు ప్రకారం ఆ సొమ్ములు నాకే రావాలి అంది సరోజ. అట్లని ఎక్కడేం రాసి లేదు. ఇచ్చేవాళ్ళిస్తారు, లేనివాళ్ళు లేదు. అది వాళ్ళ నడుమున్న సంబంధాలను బట్టి, శక్తిని బట్టుంటుంది అన్నాడు రాఘవ తరపు పెద్ద మనిషొకతను. మీరు చెప్పేది బాగానే ఉంది. పెద్ద మనిషిని పేరంటం పిలిస్తే ఏదో చేసినట్టుంది మీ కథ. సంబంధాలు గింబంధాలు గూర్చెందుకిక్కడ? ఆడబిడ్డకు రావాల్సిన సొమ్ములు ఖచ్చితంగా మాకు రావాల్సిందే అన్నాడు మధుసూదన్. అవునవును అన్నారు కొందరు పెద్ద మనుషులు. అలా గడ్డి పెట్టండి మానమస్తది అంది సరోజ. సరోజ, మధుసూదన్ ఆ నగల గూర్చి మీరింత పట్టుబడుతున్నారు కదా! ముసలవ్వకు జబ్బు చేసినప్పుడు మీరేమైనా చేశారా? ఆమెనేమన్నా అరుసుకున్నారా? అట్లా పెట్టండి గడ్డి అంది కమల. ఆడబిడ్డ నేర్పించుకుంటూ గడ్డి తినే మనుషులెవరో తెలుస్తూనే ఉంది. అరుసుకునే వరకు అరుసుకున్నాను. అయినా కొడుకుండగా నాకేం అవసరం అరుసుకుంటానికి? మా తల్లిదండ్రుల ఆస్తి ఎవ్వలనుభవిస్తున్నారు? అంది సరోజ. అలాంటప్పుడు ఈ సొమ్ములను నీకెందుకివ్వాలి? ఇన్ని రోజులుగా తల్లిని పోషించింది రాఘవ. జబ్బు పడితే దవకానాల వెంట తిరిగింది రాఘవ.
కర్మకాండ ఖర్చులన్నీ భరించింది రాఘవ. తల్లిదండ్రులకు పున్నామ నరకం నుండి తప్పించేది కొడుకు. మరి నగలు కొడుక్కి కాకుండా బిడ్డకెందుకివ్వాలి? భలే పెద్ద మనిషివోయ్ కొండయ్య! తల్లి మీదున్న సొమ్ముల మీద బిడ్డకే హక్కుంటుంది. తల్లి చనిపోతే భోరు భోరున ఏడ్చేది కూతుర్లు. కూతుర్లు లేని తల్లి చనిపోయినప్పుడు అక్కడ పెద్దగా ఏడ్పులు వినిపించడం తక్కువ. తల్లి కోసం ఏడ్చినందుకైనా ఇవ్వాలి. ఏడ్చినందుకు కిరాయి కిందికా పటేలా నగలివ్వడం? మనిషి చనిపోతే హృదయపూర్వకంగా ఏడ్చేవాళ్ళు ఒకరిద్దరున్నా చాలు. మా చెల్లె నగలను దృష్టిలో పెట్టుకుని ఏడ్చుండొచ్చు. కానీ నగల కోసం ఏడ్చే ఏడ్పు ఏడ్పు కాదు. నేను మా చెల్లె కంటే ఎక్కువే ఏడ్చాను. మా చుట్టాలు, చుట్టుప్రక్కల వాళ్ళు ఏడ్చారు. మరి వీళ్ళందరికీ ఏమివ్వాలి? నేనట నగల కోసం ఏడ్చిందట. ఈయనేమో హృదయపూర్వకంగా ఏడ్చిండట. అమ్మ తొందరగా చావాలని చూసింది మీరు. ఆగుండ్రి మీరు. ఒకరినొకరు తిట్టుకోవడం, దెప్పుకోవడమే కానీ సమస్యనెలా పరిష్కరించుకోవాలో ఆలోచించడం లేదు. రాఘవ! ఎందరేడ్చినా కూతురేడ్చినట్టుండదు. తల్లి పోతే బిడ్డకు కడుపులోంచి తన్నుకొస్తుంది ఏడుపు. నువ్వు హృదయపూర్వకంగానే ఏడ్చావు. కాదనడం లేదు. మన పూర్వులు బాగా ఆలోచించే ముసలివాళ్ళైనా ఆడవాళ్ళ మీద కొంతైనా బంగారం ఉండాలన్నారు. దానికోసమైనా తల్లిని బాగా చూసుకుంటారని, ఏడుపు రాకున్నా ఏడ్చినట్టయినా చేస్తారని వాళ్ళ ఉద్దేశం. ఈ చరిత్రలన్నీ ఎందుకుగాని ఈ విషయాన్ని సాగదీయకుండా ఏం చేద్దామో చెప్పండి అన్నాడు రామరెడ్డి. రాఘవ! నువ్వు చదువుకున్నోనివి. మీ బావ చదువుకున్నోడే. మాతోని చెప్పించుకోవాల్సిన అవసరం మీకు రావద్దు. ఏం చేద్దామో చెప్పు అన్నాడు వెంకటేశ్వరరావు. మా చెల్లెకు, బావకు ఇంతకు ముందే చెప్పాను. పెద్ద మనుషుల ముందిప్పుడు చెబుతున్నాను. నా ఆర్థిక పరిస్థితి బాగుంటే నేనే సొమ్ముల కోసం ఆశించేవాణ్ణి కాదు. ఇంత తతంగమూ జరిగేది కాదు. నా పిల్లలు చిన్నవాళ్ళు. నాకిదివరకే అప్పులున్నాయి. దానికి తోడు అమ్మ మరణంతో మరో 10,000 అప్పు పెరిగింది. ఇవన్నీ భరించడం నా వల్ల కాదు. ఇంకా ఏదో చెప్పబోతున్నాడు రాఘవ. మధ్యలోనే అందుకున్నాడు మధుసూదన్. అవన్నీ మాకనవసరం. నీకు కుప్పలుంటే మాకియ్యమనడం లేదు. మాకు చెందాల్సిన సొమ్ములను వదిలిపెట్టేదీ లేదు. దయచేసి నన్ను పూర్తిగా చెప్పనివ్వండి. పెద్ద మనుషులంతా జాగ్రత్తగా వినండి. సొమ్ముల కోసం గొడవ చేస్తున్న మా చెల్లెలితో స్పష్టంగానే చెప్పాను. మరోసారి మీ అందరి ముందు చెబుతున్నాను. ఈ సొమ్ముల గూర్చి మా చెల్లేం మాట్లాడకుండా ఉంటే నాకు తోచిన కాడికి అరతొలమో, తులమో ఇస్తానన్నాను. మా మధ్య సంబంధాలు శాశ్వతంగా ఉంటాయన్నాను. చెల్లిగా నా దగ్గరకు రావచ్చు, పోవచ్చు. పండగలకో, పబ్బాలకో, చేరో, రవికో అందరిలా తీసుకుపోవచ్చు. అలా కాకుండా సొమ్ముల కోసం నా పరిస్థితేం గమనించకుండా పట్టుబడితే మా మధ్య సంబంధాలు శాశ్వతంగా దూరమవుతాయని చెప్పాను. ఇప్పుడు అదే చెబుతున్నాను. ఇప్పటికైనా మా చెల్లి నా మాట వింటే మంచిదే. ఈ విషయంలో మీరు చెప్పినట్టే వింటాను. కానీ మా చెల్లె ముఖం నా జీవితంలో చూడను. ఆమెకు నాతో సంబంధాలే కావాలో, సొమ్ములే కావాలో అడగండి అన్నాడు రాఘవ. ఆ మాటలు విన్న పెద్ద మనుషుల హృదయాలు భారమయ్యాయి. కొద్ది క్షణాలెవరూ మాట్లాడలేదు. కొండలరావు సరోజ దిక్కు ప్రశ్నార్థకంగా చూశాడు. అబ్బో! మా అన్న చిన్నోడా? కాలుకు పెడితే మెడకు, మెడకు పెడితే కాలుకు లంకె పెడతాడు. ఈయనతోని సంబంధాలుంటే నాకు చీరల మీద చీరలు పెడతాడు. ఇదివరకు పెట్టినయి కొద్దా? మా అమ్మానాన్నలతోనే నాకీ ఇంటితోని సంబంధం తీరిపోయింది. అయినే నా ముఖం చూస్తే చూడనియ్యి, లేకుంటే లేదు. ఆ సొమ్ములు మాత్రం ఖచ్చితంగా నాకు రావాలి. నేను చచ్చినా వదిలిపెట్టను. సరోజ మాటలు విని అందరూ నోళ్లు తెరిచారు. సొమ్ముల కోసం అన్నతో సంబంధాలను శాశ్వతంగా తెంచుకోవడానికి సిద్ధపడ్డ ఆమెనందరూ ఆశ్చర్యంగా చూశారు. కొద్దిసేపు ఎవరి నోటి నుండి మాట రాలేదు. కాలమహిమ. అన్న అన్నే, చెల్లి చెల్లే. ఒకరిని మించొకరు. నా తోడబుట్టింది కదా సొమ్ముల్ని వదిలితేం పోతుందని అన్న అనుకోడు. మా అన్నయ్యే కదా ఎందుకు పట్టుబట్టాలని చెల్లే అనుకోదు. నగల కోసం ఒకరికొకరు శాశ్వతంగా దూరం కావడానికి కూడా వెనుకాడటం లేదు. ఇది ఈనాటి రక్త సంబంధం అన్నాడు ఓ పెద్ద మనిషి. అవును మరి. లోకమే అలా ఉంది. అన్న దగ్గరికొస్తే చెల్లెలు కొరిగేదేంటి? పండగకో, పబ్బానికో చీరే, జాకెట్టు. ఒకేసారి సొమ్ములు చేతిలోకొస్తే 20, 25,000 రూపాయలొస్తాయి. అలాంటప్పుడు అన్నతో సంబంధాలుంటేంది, లేకుంటేంది సరోజకు? పైగా రాఘవ అంతగా ఉన్నవాడు కాదు. భవిష్యత్తులో సాయం ఏదైనా అందుతుందని ఆశించడానికి అన్నాడు మరో పెద్ద మనిషి. పాపం రాఘవ. ఇది భారతకాలం అనుకున్నట్టున్నాడు. ఇది ధర్మరాజుల కాలం కాదు, దుర్యోధనుల కాలం. నేను కావాలా, నా మొత్తం సైన్యం కావాలా అని కృష్ణుడు అడిగితే దుర్యోధనుడు కోరుకున్నదే ఇప్పుడు సరోజ కోరుకుంది అన్నాడు రాఘవ తరపు పెద్ద మనిషి.
రాఘవేం చిన్నోడు కాదు లేవోయ్! చెల్లెలేం కోరుకుంటుందో రాఘవకు తెలుసు. అందుకే ఈ మెలిక పెట్టాడు. ఈ సాకుతో చెల్లెలతో సంబంధాలు శాశ్వతంగా తెంపుకోవాలని ప్లాను. రాఘవ తేనెపూసిన కత్తిలాంటి వాడు అన్నాడు సరోజ తరపు పెద్ద మనిషి. ఇప్పుడు రామాయణాలు, భారతాలు, మనిషి గుణగణాలు సంగతెందుకు గాని, అసలు విషయానికొద్దాం. తవ్వుకుంటూ పోతే అన్నీ పెంకలే. ఇందులో ఎవరూ తక్కువ వాళ్ళు కాదు అన్నాడు కొండలరావు. అవును, ఈ మాట కరెక్ట్. ఇప్పుడేమంటావో చెప్పు? రాఘవనుద్దేశించి అన్నాడు ఉప సర్పంచ్. అమ్మనన్ని విధాలా చూసుకుంది నేను. ఈ 12 రోజుల కర్మ ఘనంగా చేయాలని నాతో విపరీతంగా ఖర్చు పెట్టించారు. ఒక్క పెద్ద కర్మ రోజే 5 ఏటలు కోశాను. ఆ సొమ్ములమ్మి అప్పులు తీర్చవచ్చిన శక్తికి మించి ఖర్చు చేశాను. ఇప్పుడా సొమ్ముల్ని చెల్లె తీసుకెళ్తానంటే ఎందుకిస్తాను? అందులోంచి గురిచెత్තු బంగారం కూడా ఇవ్వను అన్నాడు ఖచ్చితంగా రాఘవ. నువ్వేందిచ్చేది? నాకు రావాల్సింది నేనే తీసుకుంటాను. నేనాడదాన్నయినంత మాత్రాన నా తల్లిదండ్రుల సొమ్ములో భాగం లేదా? ఎక్కువ మాట్లాడితే ఆస్తిలో సగం రావాలని కోర్టుకెళ్తాను. సరోజ మాటలకంతా స్తబ్దులయ్యారు. నగల వ్యవహారం చిలికి చిలికి గాలివానైనట్టు ఆస్తుల వరకొచ్చి వాళ్ళ మధ్య సంబంధాలను ఘోరాతి ఘోరంగా విధ్వంసం చేస్తుంటే ఏం చేయాలో వాళ్లకూ తోచడం లేదు. రాఘవ ముందుకొచ్చి, మా చెల్లె రూల్స్ మాట్లాడుతుంది. ఇది కూడా ఒకందుకు మంచిదే. మా నాన్న ఆస్తిలో మా చెల్లెకు ఖచ్చితంగా భాగముంది. అన్నీ మేమిద్దరము సమానంగా పంచుకుంటాము. అప్పులు, కుప్పలు, హక్కులు, బాధ్యతలు అన్నీ. మా నాన్న మా చెల్లెలు పెళ్లి చేయడానికి చేసిన ఖర్చులు, ఇచ్చిన కట్నం, తర్వాతిచ్చిన కట్న కానుకలు, ఆమె 3 పిల్లల కాన్పులు చేయడానికైన ఖర్చులు, ఆ పిల్లల పుట్టు వెంట్రుకలు వగైరాలకిచ్చిన కానుకలు, మా ఇంటికొచ్చినప్పుడు పెట్టిన బట్టలు అన్నీ లెక్క చేద్దాం. నా మీద పెట్టిన ఖర్చు లెక్క పెడదాం. చెల్లి పంచుకుందాం అంటుంది కాబట్టి అన్నదమ్ముల్లా పంచుకోవాలి. నేను నా తల్లిదండ్రులపై చేసిన ఖర్చు, ఆమె చేసిన ఖర్చు అన్నీ లెక్కపెట్టండి. ఎవరికి ఎక్కువ చెందితే వాళ్ళు తిరిగివ్వాలి. అప్పుడు నాకే ఆమె కొన్ని వేలివ్వాల్సొస్తుంది. నాన్న ద్వారా నాకొచ్చిన ఆస్తి 2 ఎకరాలు ఎప్పుడో అమ్ముడుపోయింది. మిగిలింది కూలడానికి సిద్ధంగా ఉన్న ఈ ఇల్లు. దయచేసి ఇవన్నీ లెక్కబెట్టి ఎవరు ఎవరికి తేలుతారో చెప్పండి అన్నాడు. నీకుపాయాలు బాగున్నాయి. నాకు నాన్న పెట్టినవి లెక్క పెడతావా? కాన్పులు చేసింది కూడా లెక్కేనా? నువ్వు నా అన్నవు కావు. నీ పెండ్లాం మాటలు విని మారిపోయావు. ఆడబిడ్డ ఉసురు తగిలి సర్వనాశనమైపోతావు అంది సరోజ ముక్కు చీదుతూ. కమల ఏదో మాట్లాడబోతుంటే ఆగమన్నాడో పెద్ద మనిషి. సరోజ, అనవసరంగా నోరెందుకు పారేసుకుంటావు? మీ అన్న అన్నదాంట్లో తప్పేముంది? ఆడబిడ్డంటే ఆడబిడ్డలాగే ఉండాలి. పుట్టింటి సొమ్మును ఆశించడంలో తప్పులేదు. కానీ సగం ఆస్తి కావాలన్నప్పుడు అన్నీ సగం కావద్దా? అయినా నీకంటే మీ అన్నకు మీ నాన్న ఆస్తిలో ఏమెక్కువొచ్చింది? ఏ ఆడపిల్లకైనా కట్నాలు, కానుకలు, ఇతర ఖర్చుల రూపంలో వాటా కంటే ఎక్కువే ముడుతుంది. చాలా కుటుంబాల్లో ఇలాగే జరుగుతుంది. హక్కులతో పాటు బాధ్యతల గూర్చి కూడా ఆలోచిస్తే మరీ మంచిది అన్నాడు. ఆ మాటలు విని ముఖం ముడుచుకుంది సరోజ. వాటికి జవాబులు లేవు ఆమె దగ్గర. అమ్మ మీది నగల కోసం ఇంత బాగోతమా? నేను కంటనీరు తీస్తే నీకు మంచిది గాదు. నువ్వు నాశనమైపోతావ్. చేతులూపుతూ ఏడుస్తూ రాఘవనుద్దేశించి అంది సరోజ. చెల్లే, నాశనం నాశనమని ఎన్నిసార్లు శాపాలు పెడతావ్? మాటలకే బలముంటే నేనెప్పుడో చచ్చిపోయేవాణ్ణి. నా చావును నువ్వెంత మనస్ఫూర్తిగా కోరుకుంటున్నావో నాకు తెలియదా? నేనన్యాయం చేస్తే నాశనమే అవుతాను. నీ సొమ్ము తింటే పేరుకే లేకుండా పోతాను. నాశనం చూసి నవ్వు హాయిగా ఉందువు తీ అన్నాడు బాధపడుతూ రాఘవ. మెత్తటి మాటలతోనే ఇంత దూరం వచ్చింది. ఆమె చెల్లెనట, ఈయన అన్నవట. అన్న నాశనాన్ని కోరుకునేది చెల్లేనా? ఆడబిడ్డట ఆడబిడ్డ. నువ్వే సర్వనాశనమైపోతావు. పేరుకు లేకుండైపోతావు. నీ ఇంట్లో మన్ను పడా? ముసలామె చచ్చిపోయి 15 రోజులన్నా కాలేదు. ఇంట్లో ఇంకో పీనిగలెల్లాలని చూస్తున్నావా? పో, నీ శాపండ్లు నీ ఇంట్లో పెట్టుకో పో. కోపంగాని చేతులెత్తుతూ నేల చరిచింది కమల. సరోజ, కమల ఇద్దరూ పోటీపడి ముక్కులు చీదుతూ ఏడవడం మొదలుపెట్టారు. వాళ్ళని చూసి ఆగుండ్రి అని గద్దరించినట్టని ఆడపుటుకులు పాడుగాను, అటు తిట్టుడు బరోబరే, ఇంకో దిక్కు ఏడవడం. పిలిస్తే ఉరికొస్తాయి కండ్లపోంటి నీళ్లు అన్నాడు రామ్రెడ్డి. ఆ మాటలతో ఏడవడం ఆపారు వాళ్ళు. కొద్ది క్షణాలెవరూ మాట్లాడలేదు. పంచాయతీ పెద్దలు లేచి కొంత దూరం పోయి తమలో తాము మాట్లాడుకున్నారు. 5 నిమిషాల్లో తిరిగొచ్చి ఎవరి స్థానాల్లో వాళ్ళు కూర్చున్నారు. అన్నా చెల్లెళ్ళిద్దరూ ఒకే ఆకును చదివారు. ఎవ్వరూ ఒక అడుగు వెనుకేయడానికి ఒప్పుకోవడం లేదు. అన్నా చెల్లెళ్ళ మధ్య సంబంధాలకు మిమ్మల్నే చెప్పుకోవాలి. ఇదెంత డబ్బు కాలమైనా
ఆ నగల కొరకు మీరింత దుర్మార్గంగా ప్రవర్తించడం అసహ్యంగా ఉంది. మాకు తోచింది న్యాయమో, అన్యాయమో మేం చెప్తాం. మీరిద్దరూ వినాలి అన్నాడు వెంకటేశ్వరరావు. ఆ మాటలను ఖాతరు చేయకుండా తమకే సొమ్ములు కావాలన్నారు అన్నా చెల్లెలిద్దరూ. అయితే మమ్మల్ని పిలిచిందెందుకు? వెళ్ళిపోతాం అని కోపంగా లేచాడు ఉప సర్పంచ్. మిగతా వాళ్ళతన్ని కూర్చోబెట్టారు. ఇద్దర్నీ గద్దరించి పెద్ద మనుషులు చెప్పిన తీర్పుకు ఒప్పుకోవాలని ఊ అనిపించారు. నిజానికి తల్లి మీద నగలు ఎవరికి చెందుతాయన్న విషయంలో ఖచ్చితంగా బిడ్డలకో, కొడుకులకో చెందుతాయన్న నియమమేం లేదు. ఆయా పరిస్థితులను బట్టి ఉంటుంది. కొందరు కూతురికే ఇస్తున్నారన్న మాట నిజమే. కానీ సరోజ తల్లికి చేతగాని సమయంలో ఆమె బాధ్యతనే మాత్రం తీసుకోలేదు. ఆమె తీసుకున్నా, తీసుకోకోకున్నా రాఘవ ఒప్పుకుంటే పంచాయితీయే లేదు. కానీ తనకు తాను సరిపెట్టుకునే మనస్తత్వం రాఘవకు లేదు. ఈ సొమ్ములు ఇద్దరి మధ్య శత్రుత్వాన్ని పెంచాయి. ప్రస్తుతం ఈ కథ చాలా కుటుంబాల్లో జరుగుతున్నదే. ప్రస్తుతానికి ఇవన్నీ వదిలిపెడదాం. ఉన్న సొమ్ములను చెరిసగమిచ్చేద్దాం. ఈ తీర్పు మీకిష్టం లేకుంటే తన్నుకు చావండి. ఇంతకంటే చేసేదేం లేదు అని అందరి దిక్కు చూశాడు ఉప సర్పంచ్. ఆ మాటలకు చాలామంది ముఖాల్లో ఆమోదముద్ర కనబడిందతనికి. తీర్పు బాగానే ఉంది. అలాగే చెయ్యాలి. అక్కడున్న వాళ్ళు తలో రకంగా అన్నారు. అయిష్టంగానే గొణుక్కుంటూనే సరోజ, రాఘవ దానికొప్పుకున్నారు. చెరులో బర్రెని తోలి కొమ్ములకు బేరం చేసినట్టుంది వ్యవహారం. ఇంతకీ ఆ నగలేవి? అన్నాడో పెద్ద మనిషి. సందుగలో ఉన్నాయి తీసుకురండి. తాళపు చెవి నించుకున్న కులపెద్ద దిక్కు చూస్తూ అన్నాడు రాఘవ. ఆ పెద్ద మనిషి రాఘవ లోపలికెళ్ళి నగలు తీసుకొచ్చి ఉప సర్పంచ్ చేతిలో పెట్టాడు. అక్కడే ఉన్న కంసాలి ఆనందయ్య చేతిలో ఆ నగలుంచి, నగలను 2 భాగాలు చెయ్యాలి. మొత్తం ఎంతయితాయో చెప్పు. ఏ ఒక్కరైనా మొత్తం ఉంచుకోదలుచుకుంటే సగం డబ్బులు రెండో వ్యక్తికిస్తే సరిపోతుంది అన్నాడతను. ఆనందయ్య వాటిని అటు తింపి, ఇటు తింపి చూశాడు. జేబులోంచి కళ్ళజోడు తీసి పెట్టుకొని పరీక్షగా చూశాడు. చేతి మీద రాసుకుని చూశాడు. జేబులోంచి ఆకురాయి తీసి రాకి చూశాడు. అతని కొనుబొమ్మలు ముడిపడ్డాయి. కొద్ది నిమిషాలు పరీక్షించి వాటిని కింద పడేశాడు. అంటూ బిగ్గరగా నవ్వాడు. కొద్దిసేపటికే నవ్వాపుకొని, ఉత్త బొక్కలకు కొండ్రిగాడు ఆశ పడ్డట్టుంది. ఇవి అసలు బంగారు నగలు కావు నకిలీవి అన్నాడు. ఆ మాటలు విని అందరూ లేచి నిల్చున్నారు. ఆశ్చర్యచకితులై ఆ నగలను చూస్తున్నారు. కమల, సరోజ శోకాలు మొదలుపెట్టారు. మధుసూదన్ రాఘవ దిక్కు కోపంగా చూస్తున్నాడు. ఇదెలా జరిగిందో అర్థం కాక రాఘవ బిత్తరపోయి చూస్తున్నాడు. నాకియ్యాల్సొత్తుందని అమ్మ మీద బంగారం అమ్ముకొని నకిలీ నగలు చేయించి పెట్టిండు అన్న. నీ ఇంట్ల పీనుగెల్లా ఇంత న్యాయముంటదా? ఏడుస్తూనే శపిస్తుంది సరోజ. ఏడాది కింద నువ్వే అమ్మను మీ ఇంటికి తీసుకుపోయి 2 రోజులుంచుకున్నావు. నువ్వే వాటిని మార్చినావు. మెరిగినట్టు దొంగలేడుపులేడుస్తున్నావు. ఏడుస్తూనే అంది కమల. ఆడవాళ్ళు ఒకరి మీద ఒకరి మీద మన్ను పడా, దుబ్బ పడా అంటూ తిట్టుకుంటున్నారు. చేతులెత్తి శపించుకుంటున్నారు. తిట్లతో, శాపనార్థాలతో పావుగంట సేపు ఎవరేం మాట్లాడింది అర్థం కాలేదు. అప్పుడు రంగప్రవేశం చేశాడు రాఘవ మేనమామ చంద్రయ్య. అందర్నీ కూర్చోమన్నాడు. మా అక్క మీది నగ అమ్మింది నేను. వాటి స్థానంలో అలాంటివే గిల్టు నగలు చేయించి పెట్టింది నేనే అని ఏర్పడకుండా ఉండడానికి ఎంతో కష్టపడాల్సి వచ్చింది. అతి మామూలుగా, నెమ్మదిగా అన్నాడు చంద్రయ్య. మా అమ్మనిలా మోసం చేస్తావా? ఆ డబ్బు కక్కు అంది సరోజ. నువ్వేం మనిషివి? మీ అక్కని మోసం చేస్తావా? అంది కమల. మేనమామ దిక్కురుమురిమి చూస్తున్నాడు రాఘవ. అతన్ని రకరకాలుగా అంటున్నారక్కడ ఉన్నవాళ్ళు. అయినా చంద్రయ్య ముఖంలో ఏ మార్పు లేదు. అందరి దిక్కు చూస్తూ మెల్లమెల్లగా అన్నాడు చంద్రయ్య. 5 ఏళ్ల క్రితం అనుకుంటాను. రాఘవ తీసుకెళ్ళమంటే మా అక్కను మా ఇంటికి తీసుకెళ్ళాను. అక్కడామె మరింత జబ్బు పడింది. విపరీతమైన కడుపు నొప్పి. దవాఖానాలో చేర్చాల్సిన అవసరం ఏర్పడింది. ఈ విషయాన్ని తెలుపుతూ రాఘవకు లేఖ రాశాను. తనకు వీలు కాదని నన్నే చూసుకోమని ఉత్తరం రాశాడు. డాక్టర్ ఆపరేషన్ చేయందే బతుకుదన్నాడు. రాఘవకి ఈ విషయం తెలుపుతూ రాస్తే జవాబు లేదు. ఆలస్యం చేస్తే అక్క బతకదు. ఆమెనడిగి నగలమ్మి ఆపరేషన్ చేయించాను. నగలమ్మగా వచ్చిన డబ్బు 16,000. 14,000 వరకు హాస్పిటల్లోనే ఖర్చయ్యాయి. మిగతా 2,000తో అక్కకు బట్టలవి కొన్నాను. 4 నెలలకు పైగా నా ఖర్చుతోనే ఉంచుకున్నాను. రాఘవకు పని తీరకే రాలేదో, వస్తే అమ్మ అనారోగ్యానికి డబ్బివ్వాల్సి వస్తుందనుకున్నాడో మా ఇంటి దిక్కే రాలేదు. లేకుంటే నేనే అన్ని ఖర్చులు పెట్టుకుంటాననుకున్నాడో. మా అక్కకు జబ్బు చేస్తే నేను ఖర్చు చేయకూడదని కాదు. కానీ నాకా శక్తి లేదు.
అందుకే ఆ నగలమ్మాల్సి వచ్చింది. మా అక్క వాగి నేను ఇంట్లో వదిలిపెట్టిన తర్వాత కూడా రాఘవ తల్లి ఆరోగ్యం గూర్చి ఒక్క మాట అడగలేదు. అడిగితే డబ్బివ్వాల్సి వస్తుందని కాబోలు. ఆమెనక్కడ వదిలిపెట్టి నేను మా ఊరికెళ్ళాను అని తలవంచుకున్నాడు. మరి నకిలీ నగలెందుకు పెట్టినట్టు? అన్నారొకతను. ఎంతోమంది జీవితాలను చూస్తున్నా. నాకిలాంటి పరిస్థితి వస్తుందని తెలుసు. ఆ నగలే లేకుంటే సరోజ పుట్టింటికొచ్చినప్పుడల్లా తల్లికి అరటిపళ్ళు, తీపి పదార్థాల్లాంటివి తెచ్చేదా? దగ్గర కూర్చొని ఆప్యాయంగా మాట్లాడుతూ తినిపించేదా? ఆ నగలే లేకుంటే రాఘవ తల్లి కర్మనంత ఘనంగా చేసేవాడా? ఇంకా కమల ఎన్నో పనులు ఆ నగలు చేయించాయి. అవి నకిలీ నగలని ఎట్టి పరిస్థితుల్లోనే చెప్పవద్దని మా అక్కకి చెప్పాను. ఆమె ఆ రహస్యాన్నలాగే కాపాడింది. అక్కడున్న వాళ్ళంతా చంద్రయ్య మాటలను స్థాణువులై వింటున్నారు. రాఘవ, సరోజ ముఖాల్లో కత్తివేటుకు నెత్తురు చుక్కలేదు. వాళ్ళ హృదయాలు కలాపెలా కాగుతున్నాయి. అంతరంగాలను బయటకు లాగి మానవ సంబంధాలను తుత్తునియాలు చేసిన ఆ సొమ్ములు మనుషులను చూస్తూ వికటాట్టహాసం చేస్తున్నట్టున్నాయి. అవి అక్కడున్న పెద్ద మనుషులకు మాత్రం కాలకూట గరళాన్ని కడుపులో దాచుకున్న విషం కక్కే భుజంగాల్లా కనబడుతున్నాయి. కథ సమాప్తం.